హాయ్ అందరికీ నమస్తే. నేను మీ కరుణను మాట్లాడుతున్నాను. ప్రేమైన నెట్ను వీక్షిస్తున్న వారులారా, మీ అందరికీ వీడియో ముఖంగా మీ ముందుకు రాన కారణం తండ్రైన దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యం బట్టి. ఈ దినాన్ని నేను బైబిల్ గురించి, యేసుక్రీస్తు గురించి కానీ, తండ్రి అయిన దేవుడి గురించి కానీ మీతో నేను మాట్లాడుతున్నది ఈ వీడియో చేయన కారణం ఈ దినాన్ని దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యం బట్టి. ఈ దినాన్ని చాలామంది పేదల్లో మధ్యతరంలో ఉన్న వారిలో మధ్యతరం వారిలో కూడా, పేదల్లో కూడా పురుషులు ఎవరైతే 10th క్లాసు 8th క్లాసు చదివి ఆగిపోతున్నారో వారి కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వీడియో మీరు వీక్షిస్తున్న ప్రజలందరూ కూడా బెల్ ఐకాన్, సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మాత్రం. ఈ వీడియోను మరి ముఖ్యంగా మీరు అందరూ వీక్షించండి, ఆలకించండి. చాలామంది నాకు తెలుసున్న వాళ్ళు, నేను చూస్తున్న ఈ కాలంలో నేను గమనించిన అనుభవం కొలిది, చాలామంది అన్న ఏం చేయాలి, ఎలాగా పనులు ఏంటి, వర్కులు ఏంటి అని అడుగుతున్నారు నన్ను. నేను చాలామందికి చెప్పాను. ఈ వీడియో కూడా చేస్తే ఇంకా అందరికీ తెలుస్తుందని ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది పేదలు, మధ్యతర కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చూడండి, మనకి చాలా వృత్తులు, చాలా పనులు ఉన్నాయి, చాలా వర్కులు ఉన్నాయి. మనకి చాలా వర్కులు మనం చేసుకునే చాలా ఉపాధి మనకు ఉంది, చాలా పనులు ఉన్నాయి మనకి. మరి ముఖ్యంగా మోటార్ ఫీల్డ్లో బైక్ మెకానికర్ కానీ, అలాగే 4-వీలర్ కార్ మెకానికర్ కానీ, అలాగే 3-వీలర్ ఆటో మెకానికర్ కానీ, 2-వీలర్ బైక్ మెకానికర్ కానీ, అలాగే ఈ 3-వీలర్లో గ్యాస్ వర్క్, స్టింకరింగ్ వర్క్ కానీ, హార్డ్ వర్క్, ఆర్క్ వెల్డింగ్ వర్క్ కానీ, అలాగే ఈ 4-వీలర్ కానీ 2-వీలర్ కానీ, ఈ ఏదన్నా మోటార్ ఫీల్డ్లో బ్యాటరీలు, డైనామోలు, సెల్ఫ్ మోటార్లు, ఎలక్ట్రికల్ వర్క్, డీసీ వర్క్, ఆ వర్క్ కానీ, అలాగే రకరకాల వృత్తులు చాలా, ఈ మోటార్ ఫీల్డ్ చాలా వర్కులు ఉన్నాయి. ఆ వర్కుల మీద దృష్టి పెట్టి అవి నేర్చుకుని వాటిల్లో మీరు గొప్పవారు అవుతారు. మీరు ఆ వర్కులు నేర్చుకోండి. మీకున్న ఆ తగిన ప్రాంతాల్లో ఎక్కడైతే ఆ వర్కులు ఉన్నాయో, ఆ ఆటో వర్కుల దగ్గరికి, 3-వీలర్ వర్కుల దగ్గరికి, 2-వీలర్ వర్కుల దగ్గరికి, ఆ 4-వీలర్ వర్కుల దగ్గరికి, లారీ కానీ, కారు కానీ, జేసీబీ కానీ, ఇలాగ ఎన్నో వృత్తులు, మనకి ఎన్నో వర్కులు ఉన్నాయి, ఇంకా ఎన్నో ఉన్నాయి. ఈ వర్కులు మీరు నేర్చుకోండి. మీ సహోదరుడుగా, మీ అన్నగా, మీ తమ్ముడుగా, మీ బిడ్డగా నేను ఈ మాటలు చెప్తున్నాను, మీకు ఉపయోగపడతాయి. ఎందుకంటే మీరు 10th క్లాస్ 8th క్లాస్ చదువును ఆపేస్తున్నారు చాలామంది, నాకు అర్థమవుతుంది. చదువుకోండి. నేను చదువు ఆపుతూ యాక్సెప్ట్ చేయను, చదువుకోండి. మనకి ఎన్నో విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, గవర్నమెంట్లు ఎన్నో సౌకర్యాలు మనకు కల్పిస్తున్నాయి. చదువుకోండి బ్రహ్మాండంగా. పేదవారు కానీ, మధ్యతర కుటుంబాలు కానీ చదువుకోవచ్చు. బ్రహ్మాండంగా చదువుకోండి. చదువుకుంటూ వర్కులు కూడా మీరు సెలవుల్లో వర్కులు నేర్చుకోవచ్చు. చదువుకుంటూ వర్కులు కూడా నేర్చుకుని మీరు జాబులే రావాలని చూడక్కర్లేదు. మేము చదువుకోవాలి, డిగ్రీ చదవాలి, ఇంటర్ చదవాలి, బీటెక్ చేయాలి, బీకామ్ చేయాలి, ఇంజనీరింగ్ చదవాలి అని మీరు అనుకోకలొద్దు. మీకు చదువుకోవాలి, జాబులు రావాలని మీకు అక్కలొద్దు. ఈలోగా మీ టైము వృధా అయిపోద్ది, మీ వయసు పెరిగిపోతుంటుంది. మీరు చదువుకుంటూ మీకు వృత్తులు ఉన్నాయి, చాలా వృత్తులు అవి నేర్చుకోండి. ఆటో వర్క్ చాలా బాగుంటుంది, స్టింకరింగ్ కానీ, గ్యాస్ వర్క్, స్టింకరింగ్ వర్క్ చాలా బాగుంటుంది. బ్యాటరీ, డైనామాల్, సెల్ఫ్ మోటార్లో ఈ వర్క్, యాసిడ్ బ్యాటరీలు, డైనామాల్, డీసీ వర్క్ చాలా బాగుంటుంది.
టూ వీలర్ బైక్ మెకానికర్ ఇప్పుడు చాలా టాప్లో ఉంది. టూ వీలర్ బైక్ మెకానికర్ అందరికీ బైకులు ఉన్నాయి. ప్రతి కుటుంబంలో 2 బైక్స్, 3 బైక్స్, 1 బైక్స్, ప్రతి కుటుంబంలో బైకులు ఉన్నాయి, బళ్ళు ఉన్నాయి. మీరు బైక్ మెకానిక్ నేర్చుకోండి, లేకపోతే 4 వీలర్ కారు మెకానిక్ నేర్చుకోండి, బాగుంటుంది. లారీ మెకానిక్ నేర్చుకోండి. మీరు అన్నీ మీకు ఉన్నాయి వర్కులు. లేదా ఇంకా 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 అయినా మీరు లేకపోతే ఫ్రూట్స్ వ్యాపారం, ఫ్రూట్స్ బిజినెస్ నేర్చుకోండి, ఫ్రూట్స్ వ్యాపారం నేర్చుకోండి. ఆ ఫ్రూట్స్లో ఎగుమతులు దిగుమతులు లోడ్లు అక్కడ వర్క్ చేయండి. లేదా ఇంకా స్టాండర్డ్గా వర్క్, తాపి వర్కులు ఉన్నాయి, తాపి మేస్త్రులు, బిల్డింగ్లు కడతాలు, ఇలా అనేక రకాల వర్కులు మనకు వృత్తులు ఉన్నాయి. మనం ఎన్ని చేసుకుని కష్టపడుతూ మనం ముందుకెళుతూ మన పని మీద దృష్టి కేంద్రీకరణ చేసి వెళ్ళిన పని బాగా నేర్చుకుని మీరు ప్రయోజకులు అవ్వాలని ఈ వీడియో మీకు చేస్తున్నాను. నెట్ వీక్షిస్తున్న ప్రజలారా, ప్రియమైన ఫ్రెండ్స్, ప్రియమైన ఈ భారతదేశంలో వారందరూ కూడా ఈ వీడియో వీక్షించండి. మనకి చాలా ఉన్నాయి. మనం జాబు చేయాలనే సిస్టమ్ లేదు. జాబే రావాలంటే చాలా టైం పడుతుంది. మీరు బాగా చదువుకోవాలా, పాస్ మార్కులు రావాలా, మీరు ఎగ్జామ్ రాయాలా. అది మీ గోల్, అది మీ ఇష్టం. అది అందరికీ అవ్వదు. అది మీకు తెలుసు. ఈలోగా మీ వయసుని, మీ ఆయుస్ని వృధా చేసుకోకండి, మీ టైంని. చాలా వర్కులు ఉన్నాయి మనకి. వర్కులు నేర్చుకోండి, చేయండి. పిజ్జులు ఉన్నాయి మనకి, పిజ్జు వర్కులు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, చాలా వర్కులు ఉన్నాయి మనకి. ఆ వర్కులు నేర్చుకోండి. మీరు గొప్ప ప్రయోజకులు అవ్వండి. ఈరోజు చేస్తున్న వారిని చూడండి, వారు చక్కగా నేర్చుకుంటున్నారు, వారి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు, చక్కగా ముందుకెళ్తున్నారు వారు. మీరు ఒకటి నేర్చుకోండి. ఇక్కడ మీరు వర్క్ నేర్చుకోండి. వర్క్ నేర్చుకుంటూ మీరు 10 మందికి, ఒక 5 మందికి మీరు వర్క్ నేర్పండి. వారు రేపొద్దున మీకులా గొప్పవారు అవుతారు. మీ కష్టాన్ని వేస్ట్గా పాడు చేయకండి. మీరు సంపాదించుకునే ఆ అమౌంట్ని మీ కుటుంబం కొరకు, వీలైతే సోషల్ వెల్ఫేర్ సర్వీస్ కొరకు మీ అమౌంట్ని వాడండి. వృధా చేయకండి. ఆ అమౌంట్ని వేస్ట్ చేయకండి. వేస్ట్ ఖర్చు పెట్టకండి. మీరు ఇలాంటి చాలా వర్కులు ఉన్నాయి. మీ కొరకు వీడియో చేయాలని తగుని జాగ్రత్తలు మాత్రం తీసుకోండి. మీరు ఏ వర్క్లో ఉంటున్నా తగుని జాగ్రత్తలు తీసుకోండి. అక్కడ కరెంట్ ఉంటుంది, పవర్ ఉంటుంది. మీరు చేస్తున్న వర్కుల్లో తగును జాగ్రత్త, సేఫ్టీలు పాటించండి, సేఫ్టీలు తీసుకోండి. తగిన జాగ్రత్తలు, స్పెట్స్, హెల్మెట్, స్పెట్స్, కాలుకు షూసు, సేఫ్టీ షూసు, గ్లౌజెస్, చేతులకి తగిన జాగ్రత్తలు తీసుకుని మీరు వర్క్ చేయండి. మీరు వెల్డింగ్ చేసినప్పుడు గ్లాసెస్, ఆ బ్లాక్ గ్లాసెస్, ఆర్క్ వెల్డింగ్ అయితే, గ్యాస్ వెల్డింగ్ అయితే వైట్ గ్లాసెస్, తగును జాగ్రత్తలు తీసుకోండి. తగును సేఫ్టీ తీసుకుని మీ ప్రాణానికి, మీ అవయవాలకి ఏ డ్యామేజ్ కలగకుండా తగిన జాగ్రత్తల్లో, పవర్ వల్ల, కరెంటు వల్ల మీకు ఇబ్బంది రాకన్నా తగిన జాగ్రత్తలు తీసుకుని మీరు వర్క్ చేయండి. ప్రియమైన భారతీయులందరికీ కూడా నేను విన్నపించుకుంటున్న ఈ వీడియో ద్వారా మీరందరూ ఈ వీడియోని వీక్షించండి. మీరందరూ ఈ వీడియోని వీక్షించండి. తగిన జాగ్రత్తలు తీసుకోండి. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ముందుకెళ్ళాలి. నేను వీడియో మీకోసం చేశాను. దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యం పెట్టి, ఆయుస్సును పెట్టి, దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని పెట్టి మీ ముందుకు వచ్చిన ఈరోజు రకరకాల పేదవారు, మధ్యతరంలో ఉన్నవారు, పిల్లలు, బాయ్స్, మీరు వర్క్ నేర్చుకోండి. వర్క్ మీద దృష్టి పెట్టండి. నేర్చుకుంటే మీరు గొప్పవారు అవుతారు. లేదా మీరు ఖాళీగా తిరిగి నేర్చుకోకన్నా మీరు జల్సాలో చేస్తే